పిక్సెల్ మొబైల్ ఉంది. నువ్వు గేమ్స్ ఆడుకుంటాను అని అంటే అది సపోర్ట్ చేయదు, ఎందుకంటే అది కెమెరా మొబైల్. మనిషికి బాడీలో బ్రెయిన్ ఎలాగో ఇది అలా అనమాట. నేను చెప్పింది స్టూడెంట్స్ ఎవరైనా చూస్తే దీన్ని మీరు పీపీటీ లాగా మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ కూడా చెప్పొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మార్గం. టుడే టాపిక్ ఈజ్ మొబైల్. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఆ మొబైల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది శాంపుల్ మొబైల్. అంటే అసలు మొబైల్ అంటే ఏంటి, అసలు మొబైల్ మనం ఏ విధంగా వాడుతున్నామా, కరెక్ట్గానే మనం పెట్టే మనీకి అది కరెక్ట్గానే మనకి యూజ్ అవుతుందా లేదా, అసలు ఎవరు ఎలాంటి మొబైల్ కొనుక్కోవాలి, అందులో ఉండే పార్ట్స్ ఏంటి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో మీరు చూడడం వల్ల ఏంటంటే ఎలాంటి మొబైల్ నేను కొనుక్కోవాలి, ఎంత డబ్బుల్లో, అసలు ఇది ఆఫర్స్ అంటారు కొన్నిసార్లు, సేల్స్లో ఆఫర్స్ వస్తుంటాయి. ఆ ఆఫర్స్లోని నేను పెట్టే మనీకి నాకు నిజంగానే అది వర్త్ ఆర్ నాట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. అసలు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గేమ్స్ కోసం మొబైల్ కొందాం అనుకున్నావు. అప్పుడు నీ బడ్జెట్ సమ్ 10K అంటే అదే 10,000 కానీ 20,000 కానీ, కొంతమంది ఎవరికి ఉన్న బడ్జెట్లో వాళ్ళు కొనడానికి ట్రై చేస్తారు. అయితే మనకి చాలా మొబైల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, చాలా మొబైల్స్ మనకు ఆఫర్లో పెడతారు. ఇది ప్రైస్ వచ్చి 50,000ది ఇప్పుడు 20,000కి వచ్చేస్తుంది, ఇదేమో 40,000ది ఇప్పుడేమో 30,000కి వచ్చేస్తుంది, ఇలా పెడతారు. కానీ కొన్నిసార్లు ఏమవుద్దంటే ఈ మొబైల్ ఇది 50,000 మొబైలే, కానీ ఇది లాంచ్ చేసింది దేనికోసం అనేది ఉంటుంది. ఇప్పుడు దాన్ని నువ్వు కొనుక్కొని గేమ్స్కి వాడినా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఈ మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కెమెరాస్ బాగుంటాయి. కెమెరాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పిక్సెల్ మొబైల్ ఉంది, అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. రిలీజ్ అయినప్పుడు చాలా కాస్ట్లీ ఉంటాయి. 60, 50, 80, 90, 1 lakh అబోవ్ కూడా ఉంటాయి. ఓకే, కానీ ఇప్పుడు ఆ మొబైల్ ఆఫర్ వచ్చి 20Kకో 30Kకో వచ్చింది, 30,000కి వస్తుందని తీసుకొని నువ్వు గేమ్స్ ఆడుకుంటాను అని అంటే అది సపోర్ట్ చేయదు, ఎందుకంటే అది కెమెరా మొబైల్. ఓకే, ఇప్పుడు కెమెరా కావాలనుకునేవాడు తక్కువలోనే వస్తుందని ఇప్పుడు ఇది గేమ్స్ మొబైల్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఐక్యూ మొబైల్ గేమ్స్కి వాడుతుంటారు. ఓకే, సో ఇలాంటి మొబైల్ నువ్వు తీసుకొని కెమెరా కోసం తీసుకుంటే వీడియో రికార్డింగ్ కానీ సంథింగ్ అంటే రావు. ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఓకేనా, సో అందుకే వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఓకే, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే దెన్ మీకు అర్థమవుతుంది. ఓకే, మొబైల్లో ఇవి ఉంటాయి, దీన్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటే మనకి యూజ్ అవుద్ది, ఒక నాలెడ్జ్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. దానివల్ల మనం పెట్టే డబ్బులకి మనకి సరిపడే, మన యూజెస్కి సరిపడే మొబైల్ని మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఈ లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్, అసలు మన ఛానల్ దేని గురించి, డిజిటల్ మార్గం ఛానల్ ఏంటి, ఇందులో ఎలాంటి వీడియోస్ వస్తాయని నేను ఒక ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చేశాను. ఓకే, ఆ వీడియోని నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూడవచ్చు. ఇంకా రానున్న వీడియోస్ కూడా నేను చాలా యూజ్ఫుల్లీ చేస్తాను. ఇలా నోట్ ప్యాడ్తో కాదు, నెక్స్ట్ అన్ని ట్యూటోరియల్స్ అన్నీ చేస్తాను. బట్ ఇదేంటంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మనం ఇలా డ్రా చేసుకుంటేనే క్లియర్గా తెలుస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వెళ్తే బేసిక్గా మొబైల్ యూసేజ్ ఏముంటాయండి. శాంపుల్గా కాల్స్ కోసం ఒకటి, రెండోది గేమ్స్, మూడోది కెమెరా అంటే లైక్ కంటెంట్ క్రియేషన్ కోసం, బడ్జెట్లోని కంటెంట్ క్రియేషన్ చేసుకోవాలి అంటే లైక్ వీడియోస్ తీసి కొంతమంది వ్లాగ్స్ చేసుకుంటారు, కొంతమంది రీల్స్ చేసుకుంటారు, కొంతమంది వాటికి ఫొటోస్ తీసి రియల్ ఎస్టేట్ బిజినెస్ సంథింగ్ ఏదైనా. ఇంకొకటి ఏంటి, జనరల్ యూజ్ అంటే ఏంటి, అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు స్మాల్ గేమ్స్ అప్పుడు కెమెరా కోసం, అండ్ సెక్యూరిటీ కూడా మనం అనుకోవాలి, సెక్యూరిటీ ఇలాంటివి. అండ్ ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ పీపుల్ అన్నమాట. కాబట్టి అసలు మొబైల్లో ఏముంటుంది, దానివల్ల మనం ఏది
ఏ కేటగిరీకి బాగా సూట్ అవుద్ది నెక్స్ట్ మనం చూసుకుందాం. ఓకే, ఇది మొబైల్. ఓకే, మొబైల్లో మనకి మెయిన్ పార్ట్స్ ఏముంటాయంటే డిస్ప్లే, మనకు కనిపించేది డిస్ప్లే, 2 బ్యాటరీ, 3 స్పీకర్స్, రైట్. కానీ మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ అంటే లోపల ఇన్సైడ్లో ఏముంటాయి అంటే డిస్ప్లే అండ్ ఇక్కడ బ్యాటరీ అన్నాను, బ్యాటరీ కూడా ఇన్సైడే ఉండొచ్చు, కొంతమందికి అవుట్ సైడ్ కూడా ఉంటుంది. అలాగే విత్ మనకి ఏంటంటే డిజైన్ అంటే మొబైల్ డిజైన్ ఎలా ఉంది, స్లిమ్మా, ఇలాంటివన్నీ ఉంటాయి. స్లిమ్గా ఏమంటారు, రౌండ్ ఎడ్జెస్, ఇలాంటివన్నీ మనకి బయటికి కనిపించాయి. మరి ఇన్సైడ్లో ఏముంటాయి, ఇన్సైడ్లో మొబైల్ ఇన్సైడ్లో ఏముంటాయి అంటే మనకి మదర్ బోర్డు ఉంటుంది. ఓకే, మదర్ బోర్డు ఉంటుంది. రెండోది మనకు తెలియకుండా మదర్ బోర్డు మీద ర్యామ్ అనేది ఉంటుంది, ఇంకోటి రామ్ అని ఉంటుంది. ఇవి మెయిన్ అనమాట. ఇంకా లోపల ఏముంటాయి, కెమెరాస్ ఉంటాయి అండ్ దానికి తగ్గట్టు ప్రాసెసర్ అని ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెసర్, ర్యామ్, మదర్ బోర్డు, రామ్, కెమెరా, ఇవన్నీ ఏంటంటే ఇన్సైడ్ ఉండే కాంపోనెంట్స్ అంటారు, యూనిట్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మదర్ బోర్డ్ అనేది ప్రతి దానికి కామన్ అనమాట. ఓకే, ఇది ఎలా ఉంటుంది అంటే నేను డిస్ప్లే మీద కూడా చూపిస్తాను, శాంపుల్ ఫొటోస్ మీరు చూడొచ్చు సైడ్న. నార్మల్గా ఏంటంటే ఇలా మదర్ బోర్డు ఏ మొబైల్కి డిజైన్ తగ్గట్టు అలాగుండి అది గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. దాని మీద డాట్స్ ఉండి కనెక్టర్స్ ఉంటాయి అన్నింటికి. ఇక్కడ ఒక ఇది ఉంటుంది, ఇక్కడ ఒక చిప్ ఉంటుంది, ఇక్కడ ఒక ఇది ఉంటుంది. సో ఇది ఇన్సైడ్ మొబైల్లో ఉంటుంది అనమాట. రెండోది ర్యామ్ అనేది కూడా ఒక చిన్న చిప్ అనుకోవచ్చు, మన ఒక యూనిట్ లాంటిది. సేమ్ రామ్ కూడా అలాగే ఉంటుంది. ROM అనేది రామ్. ఇది మెమరీకి సంబంధించి రీడ్ ఓన్లీ మెమొరీ అంటారు అనమాట, ఓన్లీ మెమొరీ. అండ్ ర్యామ్ రీడ్ ఓన్లీ మెమొరీ, ఇది ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటారు. ఓకే, అండ్ ఇది కెమెరాస్ మీకు తెలిసిందే, ఎన్ని మెగా పిక్సెల్స్ అనేవి ఉంటాయి అంటే ఈ మధ్య 20, 100, 50, 13, 18 ఇలా చాలా ఉంటాయి. ఇది ప్రాసెసర్ అనేది మెయిన్ అనమాట. మన ప్రాసెసర్ మనకి ఎగ్జాంపుల్ దేంతో బాగుండవచ్చు అంటే జనరల్ టైంలో మనిషికి బాడీలో బ్రెయిన్ ఎలాగో ఇది అలా అనమాట. ఓకేనా, మన బాడీలో బ్రెయిన్ ఉంటుంది కదా, బ్రెయిన్ అనమాట. బ్రెయిన్కి ఎలాగో మొబైల్కి బ్రెయిన్ అలాగా. సో రెండోది ఇంకా ఈ మదర్ బోర్డ్ అనేది ఇవన్నిటిని కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మదర్ బోర్డ్ అంటే ఇక్కడ రామ్ ఉండొచ్చు, ఇక్కడ ర్యామ్ ఉండొచ్చు, ఇక్కడ కెమెరాస్ ఉండొచ్చు, ప్రాసెసర్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి, ఆడియో జాక్ ఉండొచ్చు, సెన్సార్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇదంతా కలిపి ఒక దగ్గర ఉంటుంది. దాని మీద టచ్ డిస్ప్లే ఉంటుంది. ఓకే, ఇక్కడ చెప్పుకున్నాం కదా, డిస్ప్లే, బ్యాటరీ, స్పీకర్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. తర్వాత దాని మీద ఉండేది ప్యానెల్ వస్తుంది మనకి. ఓకే, మొబైల్ ప్యానెల్ వచ్చిన తర్వాత మనకు అది మొబైల్ లాగా కనిపిస్తుంది అనమాట. ప్యానెల్ లోపల ఉండేది ఇవంతా అనమాట. మొబైల్ ఎలా వర్క్ అవుద్ది అంటే ఫస్ట్ మొబైల్కి ఏంటి, మదర్ బోర్డు ఉంది. మరి దీనికి వర్క్ కావాలంటే మనకి ఏంటి, పవర్ కావాలి కదా. ఏం కావాలి, పవర్. ఈ పవర్ ఎక్కడి నుండి వచ్చింది, బ్యాటరీ. ఇది బ్యాటరీ అనుకో. ఓకే, ఇది బ్యాటరీ. బేస్డ్ ఆన్ మొబైల్ డిజైన్ బట్టి మనకి బ్యాటరీ పెద్ద ఉండొచ్చు, చిన్నది. వాటి పవర్ ఉంటుంది 5000 mAh అని, 2000, 3000, 6000 mAh అని. ఈ బ్యాటరీ అనేది మొబైల్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత పవర్ సప్లై వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రామ్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, రామ్. ఇది ర్యామ్. ఓకే, ఇది ప్రాసెసర్. ఓకే, ఇప్పుడు ఇది స్క్రీన్. ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఈ మెయిన్ కాన్సెప్ట్. అంటే మనకి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పింది స్టూడెంట్స్ ఎవరైనా చూస్తే దీన్ని మీరు పీపీటీ లాగా మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ కూడా చెప్పొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఏంటంటే ఈ స్క్రీన్ అనేది, స్క్రీన్ మీద సమ్ ఆపరేట్ చేసావు, ఏదో ఒక యాప్ ఓపెన్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్
క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసావు అనుకుందాం. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసావు. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, ఎంటర్ చేస్తావు. ఈ నెంబర్స్ సమ్ ఏదో 2 + 2 ఇలా ఉంటుంది కదా. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తావు. కానీ ఈ క్యాలిక్యులేటర్, ఈ అప్లికేషన్ ఇవన్నీ ఎందులో ఉంటాయి అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే నువ్వు సమ్ 2 + 2 అని కొట్టావు. ఇది ఏమవుతుంది అంటే మనకి 4 అనేది రిజల్ట్ అని వస్తుంది. ఓకే, ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసి వస్తుంది. కానీ అది ఎలా వర్క్ అవుతుంది అంటే మనం మనిషి లాంగ్వేజ్ నుంచి మిషన్కి అర్థమయ్యే భాషలోకి మార్చి అది ప్రాసెస్ చేసి 2 + 2 అంటే ఎంత అంటే 4 అనేది మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అంతే కదా, 2 + 2 = 4 అని అది వస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా మిషన్కి ఏం తెలియదు. అంటే మిషన్ అంటే ఇది ఒక చిన్న కంప్యూటర్ కదా. సో మనం మాట్లాడేది మిషన్కి తెలియదు, మనుషులు మాట్లాడే లాంగ్వేజ్ తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే మనుషులు మాట్లాడే లాంగ్వేజ్ మిషన్కి అర్థమయ్యేటట్టు, మిషన్ అంటే ఇది ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్, ర్యామ్, మదర్ బోర్డు ఉంది కదా, ఇవి మిషన్. సో దీనికి అర్థమయ్యేటట్టు మాట్లాడేది, మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అది ప్రాసెస్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. అది చేయడానికి యూజ్ అయ్యేది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, ఓఎస్ అంటారు. ఇప్పుడు కంప్యూటర్లో వాడేదైతే విండోస్ అని యూజ్ చేస్తారు, యాపిల్ దాంట్లో అయితే ఐఓఎస్ అని యూజ్ చేస్తారు, మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఆండ్రాయిడ్ అనమాట. ఇప్పుడు ఆండ్రాయిడ్ అంటే ఏంటి అర్థమైంది కదా. ఆండ్రాయిడ్ మొబైల్ అంటే ఆండ్రాయిడ్ అనేది ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఇప్పుడు కొంతమంది వెర్షన్స్ ఉంటాయి, ఆండ్రాయిడ్ 12, 13, 14 అంటారు కదా. అంటే వాళ్ళు డెవలప్ చేసి ఒక్కొక్క వెర్షన్ని ఫస్ట్ టైం వచ్చేదాన్ని ఫస్ట్ వెర్షన్ అని. ఇప్పుడు చూడండి, అంటే మోడల్ అనుకోవచ్చు. బైక్ ఉంది, R15 బైక్ రిలీజ్ చేశారు అనుకోండి, ఫస్ట్ మోడల్ రా, ఇది లేటెస్ట్ మోడల్ రా, 2013 మోడల్, 14 మోడల్, 15 మోడల్ అలా అంటారు. అలాగే ఇది అనమాట. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టంలో మోడల్ అనమాట. లేటెస్ట్ మోడల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 15, 14 అలా ఉంటాయి. ఓకేనా, మన మొబైల్లో ఏది ఉంది, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది, లేకపోతే దానికి అప్డేట్స్ ఇస్తారనమాట. అది ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఏముంటాయి, ఓఎస్లో అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్లే స్టోర్ అనేది కూడా ఒక యాపే. అందులో నుంచి మన స్టోర్లో నుంచి మళ్ళీ వేరే యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటాం, గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. యాప్స్ అంటే ఏముంది, ఇప్పుడు ఇన్షాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, జీమెయిల్ ఏ యాప్ అయినా సరే ఈ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుద్ది అనమాట. రన్ అయ్యి ఈ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుంటాయి. మరి రామ్ అంటే బ్రెయిన్ ఏంటి, ఇవి ఎలా వర్క్ అవుతాయి, ర్యామ్, రోమ్, ప్రాసెసర్ ఎలా ఒకదానికొకటి ఎలా వాడుతాయి అని అంటే, ఒక్కొక్క దాంట్లో చూసారా, ర్యామ్ ఈ దాంట్లో 4GB ర్యామ్, 6GB ర్యామ్, 8GB ర్యామ్ అంటారు కదా. జీబీ అంటే మీకు మెమరీ గురించి నాకు ఆల్రెడీ తెలుసు, మెగాబైట్స్, జిగాబైట్స్, కిలోబైట్స్, కేబీ అంటే. సో అందులో పెద్దది ఏంటంటే జిగాబైట్స్, దీనికన్నా పెద్దది టెరాబైట్స్ అనమాట. ఇంకా దానికన్నా ఉన్నాయి, బట్ అంతవరకు మీకు అవసరం లేదు. సో ఇదనమాట. సో ఇప్పుడు రామ్ అనేది ఏంటి అని అంటే, మనకి ఇందాక ప్రాసెసర్ అనేది బ్రెయిన్ కదా, అలాగే ఇది అనేది ఏంటంటే మనకి చెప్పాలంటే హార్ట్ అనుకోవచ్చు. ఓకే, గుండె, మన హ్యూమన్ బాడీలో హార్ట్ అనుకోవచ్చు. ఓకే, ఇది ప్రాసెసర్, బ్రెయిన్. ఓకే, ఇది ర్యామ్ అనేది ఏంటి, ర్యామ్ అనేది ఏంటంటే మనకి ఒక ఐక్యూ మెమరీ అని ఉంటుంది అంటారు కదా. ఐక్యూ బాగుందండి, ఏదైనా అడిగితే టక్మని చెప్పేస్తాడు, ఏదైనా గుర్తు పెట్టుకుంటాడు, అది ఇదని అంటారు కదా. సో అలా ఈ ర్యామ్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు నువ్వు రీసెంట్గా ఏదైనా ఓపెన్ చేసావు ఒక యాప్, చూడండి అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఓకే, సో ఒక పబ్జీ గేమ్ ఓపెన్ చేసావు, అది అక్కడ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేసావు, కెమెరా ఉంటుంది, అది బ్యాక్లో ఉంటుంది. మనం ఒకసారి ఈ యాప్స్ బటన్, హోమ్ బటన్ ప్రెస్ చేయగానే అన్నీ కనిపిస్తాయి ఇలా బాక్స్లో. సో అవన్నీ ఈ ర్యామ్లో స్టోర్ అవుతుంటాయి అన్నమాట. అంటే యాక్సెస్ స్పీడ్గా చేసుకోండి. ఇంతకుముందు టాస్క్ని మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అంత ప్రాసెస్ చేసే బదులు ఇమీడియట్గా చేస్తుంది అనమాట. ఏదైనా యాక్సెస్ చేయాలి ఇందులో, ఈ రామ్లో ఉన్నవి ప్రోగ్రామ్స్ అన్నీ మనకి ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే
ఈ ర్యామ్ అనేది ర్యామ్ అనేది రామ్ని ప్రాసెసర్ని కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా మనం అడిగితే ఫస్ట్ ర్యామ్ చెక్ చేస్తుంది. ర్యామ్లో ఉన్నదనుకోండి మనకి రిటర్న్ ఇస్తుంది స్క్రీన్ మీదకి, లేకపోతే రామ్లో వెతుకుతుంది, దాన్ని ప్రాసెస్ చేయమని మళ్ళీ తీసుకొచ్చేస్తుంది. ప్రాసెసర్ అయిన తర్వాత మళ్ళీ ర్యామ్ కదా, ర్యామ్ నుంచి మనకు వస్తుంది అనమాట. సో అందుకే ర్యామ్ ఎంత పవర్ ఉంటే మనకు అంత తొందరగా, అంటే ఈ క్యాష్ ఇలాగా అనమాట, అందులోనే మనకి మెమరీ అనేది స్టోర్ అయ్యి ఎప్పటికప్పుడు మనకి వస్తూ ఉంటుంది అనమాట. చూడండి, ఎవరు నేను గుర్తుపెట్టుకోరా ఏదైనా అంటే అలా అనమాట. ఇది మనం చేసే పనులు గుర్తుపెట్టుకొని మనల్ని ఏమంటే ఇవ్వడం, లేకపోతే ప్రాసెసర్లో ఉండి తర్వాత ఏవైనా సేవ్ చేసినవన్నీ రామ్లో స్టోర్ చేస్తుంటుంది అనమాట. ఓకేనా? సో ఇది పోయినా ఏది పోయినా సరే మనకి మొత్తానికి మదర్ బోర్డ్లో కంప్లైంట్ ఉందండి అని అంటారు కదా, ఇవే అనమాట మెయిన్. అయితే ఇప్పుడు మొబైల్ ఎలా వర్క్ అవుతుందని మీకు అర్థమైంది కదా. ఒక సింపుల్గా మనం అసలు ఓఎస్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేసుకోవాలి అని కూడా అర్థమైంది కదా. సో నెక్స్ట్ దానికి వెళ్తే, ఇప్పుడు ఎలాంటివి అంటే ఏ కాంపోనెంట్స్ బాగుంటే మనకు సరిపోద్ది.